నామమును స్తుతించుడి. అన్యజనులలో చాలండి. ఇప్పుడు 5వ వచనం చదవండి. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహాలే. ఆకాశ విశాలమును సృజించిన వారు ఘనతా ప్రభావములు. చాలండి. దేవుని యందు ప్రియమైన ఈ లోకములో ఏ వస్తువునైనా నువ్వు ఎంచి బ్రతకూడదు. కానీ యెహోషువ అంటాడు, ఈ రాయి నిన్ను గురించి ఏమిస్తుంది? సాక్షినిస్తుంది. నిజముగా ఎంచి మ్రొక్కుట, దీనిని ఎంచి మ్రొక్కుట అన్న విషయాన్ని యెహోషువ చెప్తున్నాడు, చెప్పట్లేదు వాళ్ళకి? సాక్షి అంటే ఎవరు చెప్పండి? మంచి చెడులకు మధ్యవర్తి. సాక్షి అంటే ఎవరమ్మా? మంచి చెడులకు మధ్యవర్తి. ఈ సాక్షి మంచి వైపు మాట్లాడితే మేలు జరుగుద్ది, చెడు వైపు మాట్లాడితే కీడు జరుగుద్ది. ఇతను దేవునికిని దేవుని ప్రజలైన ఇశ్రాయేళ్లకు నిబంధనగా ఎవరిని పెడుతున్నాడు? రాయిని పెడుతున్నాడు. రాయి అంటున్నాడు, ఇది మీ గురించి చెప్పే సాక్ష్యము, మీ భవిష్యత్తు అని చెప్తున్నాడు. ఏ వస్తువునైనా ఎంచి మ్రొక్కకూడదు, ఏ వస్తువునైనా దైవ ఆధారముగా చేయకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంటే, యెహోషువ ధర్మశాస్త్రము వెలువడిన తరువాత కూడా ఏం చేస్తున్నాడు? ఒక రాయిని చూపించి ఇది మిమ్మల్ని గురించి సాక్ష్యం అవబోతూ ఉంది. దేవుని ప్రియమిలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని క్లుప్తంగా చదువుకున్నట్లయితే, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. 18వ వచనం ఇప్పుడు చదవండి, బాగా గమనించిన. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద. చాలండి. రాయిగా ఎవరిని పోల్చకూడదు, రాళ్లను రప్పలను మ్రొక్కకూడదు అని చెప్పిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీవు పేతురువు అంటే ఏంటి? నువ్వు రాయివి అంటున్నారు. అదేంటి ఆయన, ఇంత అద్భుతమైన మానవ దేహాన్ని నీ తండ్రి నాకు అనుగ్రహించాడు, నన్ను రాయి అతను ఏంటి ప్రభువా అని పేతురు ప్రశ్నించాడా? అని పేతురు మనసులో ఈ ఆలోచన ఉందంట. దేవుని సంగమా, యెషయా గ్రంథములో మనము చూసినట్లయితే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. పరిశుద్ధులకు దేవుని సంగమా, పేతురు అనగా రాయి. పేతురు యొక్క విశ్వాసాన్ని గమనించుకుంటే, పరలోక భూలోక సంఘాలకు నాయకుడు ఎవరు? పేతురే. మొదటి అపోస్తుల సంఘాన్ని స్థాపించింది ఎవరు? పేతురే. ఇక్కడ మనం చూసినట్లయితే కనబడిన మట్టుకు చూడండి, నేను జూమ్ చేస్తాను. సెయింట్ పీటర్ బీసీ క్వశ్చన్ మార్క్, మళ్ళీ AD 64 to 68. దేవుని ప్రియమైన దీని అర్థం ఏంటంటే, అపోస్తులైన పేతురు ఎప్పుడు పుట్టాడో ఎవరికే తెలియదు. ఎందుకంటే పేతురు పెద్దవాడా, క్రీస్తు పెద్దవారా? పేతురే పెద్దవారు. క్రీస్తు ఎప్పుడు పుట్టారో అప్పటి నుండి ఏం మొదలైంది చెప్పండి? క్రీస్తు శకం ప్రారంభమైంది. అందువలన పేతురు యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎవ్వరికి తెలవు. కానీ ఎప్పుడు చనిపోయాడంట? యేసు క్రీస్తు ప్రభు వారితో 33 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఆ తదుపరి కాలము తర్వాత సుమారు 40 సంవత్సరముల వరకు, 35-40 సంవత్సరముల వరకు దేవుని సేవలో పేతురు కొనసాగి 3000 మంది సంఘాన్ని నిలువ పెట్టుకుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడి యొద్దకు పిలుపునందుకున్న పేతురు గారు ఎన్నో హింసలు పొందేది కూడా సామాన్యంగా తినిపోలేదు కదా పేతురు. అపోస్తులు హింస పొందుకునే ప్రభువులోనికి వెళ్ళారై ఉన్నారు.
ఈ పేతురు యొక్క జీవితాన్ని క్లుప్తముగా ధరించుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు పునాది రాయి ఉన్నారు, కానీ తానే పునాదిగా ఉండవలసిన ప్రభువు పేతురును పునాదిని చేసి తన సంఘాన్ని తన మీద కట్టాలని ఆశపడ్డారంట. రాయిని ఎంచి మ్రొక్కకూడదని చెప్పారు, కానీ అక్కడ ఒక రాయిని పుచ్చుకుని యాకోబు దాని మీద తైలమును పోసి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. రాయిని మ్రొక్కకూడదని చెప్పి యెహోవా నామమును బట్టి ఆ రాయిని కొట్టగా అందులో నుండి జల ప్రవాహము పొర్లి వచ్చెను. రాయిని జ్ఞాపకార్థముగా ఉంచుకోకూడదని చెప్పి యోర్దానులో నుండి 12 గోత్రములకు చొప్పున యెహోవా జనమునకు ముంగుర్తుగా 12 రాళ్లను తీసుకుని వచ్చి పెట్టించాడు యెహోషువ. 2 ప్రాంతములను ఏకభాగము చేస్తూ ఎబెనేజరుని పేరు పెట్టాడు, ఒక రాయిని అక్కడ స్తూపంగా వేసి. మ్రొక్కకూడదని చెప్తున్న సత్యం ఒక పక్క, మ్రొక్కుయున్న భక్తులు ఒక పక్క. మ్రొక్కవద్దు, నా తండ్రి ఆజ్ఞను బట్టి సమస్తమును జరిగించాలని చెప్పిన దేవుడు ఒక పక్క, దేవుని కుమారుడే నువ్వు పేతురు అని చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, రాయి అంటే అర్థం ఏంటి తెలుసా అండి? రాయి అంటే అర్థం ఏంటి తెలుసా? గాయపడే కొద్దీ నూతన జీవమును పొందుకునేది. రాయి అంటే ఏంటమ్మా? గాయము చేసే కొద్దీ ఏమవుతుంటది? నూతన రూపాన్ని పొందుకుంటూనే ఉంటది. అందుకే మనుషులకు అంత ఆకర్షణ, మనుషులకు అంత ఆశ రాళ్ళ మీద. ఏ వస్తువునైనా కొట్టి చూడండి, ఏమైతుంది? పగిలిపోద్ది. నువ్వు గ్లాస్ మీద ఎన్ని డిజైన్స్ అన్నా చెక్కుతావు, అదే గ్లాస్ ని డిజైన్ గా కొంచెం లోపముతో చేసావు ఏమవుద్ది? పగిలిపోద్ది. ఇంత ముక్కుతో కూడా విగ్రహం చేయగలం. దాన్ని మైక్రో ఆర్టిస్ట్ అంటారన్నమాట. పెన్సిల్ మీద పేర్లు చెక్కేస్తారు, పెన్సిల్ ముళ్ళు మీద పేర్లు చెక్తారు. చాలా చిన్న చిన్నవి బియ్యపు గింజల మీద రకరకాల పేర్లు రాసేస్తారు. ఎంత బియ్యపు గింజ ఎంత ఉంటుంది చెప్పండి, దాని మీద కూడా రాసేస్తారు. కాలం అట్లా మారిపోయింది. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఏమిటి అంటే, పేతురులో 7 లక్షణములు, లోకపు లక్షణముల ద్వారా అతను ఏమైపోయిందట? రాయి అన్న పేరు పెట్టబడిందట. ఆ కాలంలో అబ్రహామట తన తండ్రిని తనకు అప్పగించిన బాధ్యత ప్రకారము అతని తల్లిదండ్రులైన వారు శిల్పాలు చేసేవారు కాబట్టి ఆ శిల్పాలను చేతబట్టుకుని అమ్మటానికి వెళ్ళాడు. మీకు ఈ కథ బాగా ఎరుగును ఏమ కదా. వెళుతూ ఉన్నప్పుడు వెళ్ళి అబ్రహాము తల మీద పెట్టుకుని బుట్ట పెట్టుకుని బొమ్మలమ్మో బొమ్మలు, బొమ్మలమ్మో బొమ్మలు అని అమ్ముకునేవాడంట. అన్ని ఒకరోజు చెట్టు కింద కూర్చున్నాడంట. అలసట వచ్చేసేసరికి రోజు ఇదే పని చేస్తున్నా, నాకు అర్థం కావట్లా. చేసింది మా నాన్న, అమ్ముతుంది నేను, వీటి వల్ల మేం బ్రతకటం ఏంటి, ఈ బొమ్మల వల్ల మేం బ్రతకటం ఏంటి అని చెప్పి ఏం చేశాడంట, ఒకరోజు బొమ్మలు అమ్మడానికి వెళ్ళి ఆ బొమ్మలు తీసుకుని మళ్ళా ఇంటికి వచ్చేసాడు. అరే నాన్న అప్పుడే వచ్చేస్తావేంట్రా అబ్బాయి, బొమ్మలన్నీ అమ్ముడైపోయినాయి అంటేను, అమ్ముడైపోయినాయి నాన్న అని అన్నాడంట. తీరా బొట్టు తెరిచి చూసేసరికి ఆ బొమ్మలన్నీ ఏమైపోయినాయి? విరగొట్టేస్తున్నాయి. ఏమైంది? ఈ బొమ్మలు ఎవరు విరగొట్టారంటే, నేనేం చేయలేదు నాన్న, నేను తల మీద బుట్ట పెట్టుకుని వెళ్ళాను కదా, అలా వెళుతూ ఉన్నప్పుడు ఈ బొమ్మలన్నీ ఒకదానితోటి పోరాడుతున్నాయి అన్నాడంట. ఈ బొమ్మలు ఏం చేస్తున్నాయి? ఒకదానితో ఒకటి పోరాడుకుంటున్నాయి అన్నారంట. ఏమి పోరాడారు అంటే, నేనే గొప్ప బొమ్మని, నేనే గొప్ప బొమ్మని, నేనే గొప్ప బొమ్మని. దేవుని ప్రియమిలారా, ఒక రాయికి రూపం ఇచ్చి శిల్పముగా చేసిన తరువాత వాటికి మధ్య ఏమి లేదట, ఐక్యత లేక అవే వాట్లాడుకుని చిన్నాభిన్నమైపోయాయి నాన్న అని చెప్పాడట. ఆ క్షణం తర్వాత ఎప్పుడు అబ్రహాముకు బొమ్మలు చదవమని చెప్పలా. మనము దేవుని వాక్యంలో చదువుకుంటే 96వ కీర్తనలో 5వ వచనంలో మహాభక్తులైన కీర్తనకారుడు రాస్తున్న సాక్ష్యం అదే. చదువుతుంది, మా జనముల దేవతలందరూ యెహోవా ఆకాశ విశాలంబును సృజించిన వారు, ఘనతా ప్రభావమును. చాలండి. ఇప్పుడు 4వ వచనం చూస్తే
యెహోవా మహాత్మ్యము గల వాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగిన వాడు. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ వాటిలో దెబ్బలాటారు, నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప. కానీ ఈ ప్రపంచంలో ఎన్ని లక్షల మంది దేవుళ్ళు ఉన్నారు, ఎవరికి తెలవదంట. గతంలో వైశ్యులకి అలాగే శివభక్తులకి గొడవలు ఉండేవి ఏన్షియంట్ పీరియడ్ లో. దాని మీద ఎన్నో గొడవలు జరిగేవి. ఎందుకు అంటే వారు మొక్కే దేవుడు ఎవరికి దేవుడు గొప్ప అంటే వాళ్ళకే గొప్ప. దేవుడి వాక్యము సెలవిస్తూ ఉన్న సత్యం ఏమిటంటే, మనము ఆ కాలమునందు మొక్కిన వాడు, ఈ కాలమునందు మొక్కుచున్నవాడు, రాబో కాలమును మొక్కువాడు, యుగ యుగములకు స్తోత్రార్హుడు ఎవరట? యెహోవాయే. ఆ యెహోవా దాక్షిణ్యత ధన్యతను, యెహోవా దక్షిణ హస్త కృప సముఖతను చూసినటువంటి అబ్రహాం ఏం చేస్తాడు చెప్పండి? ధన్యుడైపోయాడు. గ్రహింపు మనకి ఉండాలి. పేరుకు రాయిగా ఉన్నాడు, అతను శిల్పంగా చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు రాయి, ఏ శిష్యుడికి ఆ పేరు పెట్టలేదు. ఎందుకంటే ఒక రాయి ఎంత పట్టుగా ఉంటే దానిపైన అంత మంచి గృహాన్ని కట్టగలం. ఒక రాయి ఎంత ధీటుగా ఉంటే దాన్ని అంత బలంగా ఆ స్థలంలో నిలబెట్టగలం. ఇవి మనం చూసినట్లయితే విజయవాడ నిలబెట్టిన అంబేద్కర్ విగ్రహం కింద ఆ పీఠ ఉంటుంది చూడండి, అదే 85 అడుగులు. మేము ఎక్కడో వైజాగ్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం, అక్కడ కనబడుతున్నాయి అనమాట. అక్కడ పేల్చిన టపాకాయలు తెలుసా అండి? మేము ఎక్కడో విజయవాడ టోల్ గేట్ దగ్గర సభా ప్రాంగణంలో ఉండి బిల్డింగ్ పైకి ఎక్కున్నాం. 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది మేము ఉండటానికి. అక్కడ కూర్చుంటే అక్కడ వెలుగులు కనబడుతున్నాయి అనమాట. అమ్మో వర్షం వచ్చిద్దేమో అనుకున్నాం. ఆ వెలుగులు అంత కాంతివంతంగా అక్కడ బాణాసంచా పేల్చారు. ప్రపంచంలోనే అంత విగ్రహము ఎక్కలేదు. ఎంత అండి దావస్ గారు? 450 కోట్లు, 50 crores తక్కువ, అంటే 450 కోట్ల రూపాయల సొమ్ము వెచ్చించి అక్కడ విగ్రహాన్ని నిలబెట్టారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఆ ముందు రోజు నుండి గుంటూరు, విజయవాడ, అవతల పక్క ఏలూరు నుండి మొత్తం అన్ని బస్సులు ఈ పని మీద ఉన్నాయి. చెప్పే కదా, వచ్చే వాళ్ళందరినీ ప్రార్థనకు వచ్చే వాళ్ళేమో అక్కడ పంపిస్తున్నాం మేము, ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ ప్రార్థనకు రమ్మంటున్నాం. దేవుడి సంఘం పరిశుద్ధులారా, దేవుని వాక్యాది క్రమధన్యతను కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి పేతురు భక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే పేతురులో 7 కాని లక్షణాలు దేవుడు చూచారట. అందుకే నువ్వు రాయి అన్నారు. మొదటిగా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో పేతురులో ఉన్న గొప్ప లక్షణం గర్వం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అది నమ్మ చదువుతుంది, చదవండి. మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రములు ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకుని. చాలండి. ఒక రాయిలో ఏముంటుంది అంటే మొదటి విషయం గర్వం. ఒక రాయిలో ఏముంటుందంట? మొదటి లక్షణం గర్వం. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఎందుకు రాయిలో గర్వం ఎక్కడ ఉంటదయ్యా? ఈ కాలంలో రాళ్ళు కొన్న విలువ దేనికి లేదు. ప్రతి దానికి రాయి అవసరమే. ఆ రాయిని సదుపయోగపరమైనటువంటి క్రియలుగా మార్చాలి. అందుకే కదా మొక్కై ఉన్నప్పుడే వంచాలి, మారైన తర్వాత ఉంచలేము అని ఎలాగంటాము. అది యథాస్థితిలో ఉన్నప్పుడు, అనగా దేన స్థితిలో ఉన్నప్పుడే దానిని బాగు చేయాలి. పేతురు మహాభక్తుడట, గొప్ప గర్విష్టి. అయ్యో ఎట్లా అంటున్నారంటే గారు, పేతురు అంతటి సౌమ్యవంతుడు లేడు, పరలోకాలు పంపించేది ఆయన కదా, ఏమని అనుకుంటారేమో అంటారండి. యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట అండి ఇది. పేతురు నువ్వు రాయివి అంటే నీ పట్టుదల పాషాణము వంటిది, రాయి వంటిది. అవునా కదమ్మా? పేతురుకున్న పట్టుదల ఎవరికైనా ఉందా? అపోస్తుల్లో తిట్టినా, కొట్టినా, కాదన్నా, లేదన్నా, వద్దన్నా అదనలా పట్టు కూర్చుంటాడు. అడగందే ఆశ తీరదు,
జరిగించందే ఆత్మ ఒప్పుకోదు. అందువలన పేతురులో మొదటి లక్షణం గర్వం. పిల్లలైన వారు ప్రభు యొద్దకు వస్తూ ఉంటే అంటారు, వెళ్ళండి వెళ్ళండి, పక్కకు వెళ్ళండి అని దోసేసేవాడంట. దోసేవారు లేదా? ఎవరైనా వ్యాధులతోనో బాధతోనో ప్రభు యొద్దకు వెళ్తే దూరం జరగండి నన్ను పక్కకు దోసేసేవాడంట. ప్రభు దగ్గరికి ఎవరైనా రానిచ్చేవాడా? చివరికి శిష్యులైన వారు కూడా పేతురు యొక్క స్థితిని చూసి భయపడేవారు. పేతురు పరితనాన్ని చూసి ఏం చేసేవారండి? భయపడే. అందుకే ప్రభు అన్నారు, పేతురు నువ్వు అలా ఆపేస్తున్నావు, పరలోక రాజ్యం ఎవరిది? చిన్నపిల్లలదే, వాళ్ళని రావద్దంటావు ఏంటని ప్రభు నాకు చెప్పటం. అందుకే ప్రభు ఏమన్నారు? సాతానా నా వెనకకు పోని పేతురును చూసి ప్రభు అన్న మాట మనం చూసి, అవునా కదమ్మా? పేతురును చూసి సాతానా నా వెనకకు పో. ఎందుకన్నారు ఆ మాట? సాతాను పేతురులో ఏం పుట్టించిందంట? గర్వాన్ని పుట్టించింది. దేవుని ప్రియబిడ్డలారా, ఫరోలో ఉన్నటువంటి లక్షణం ఏమిటండి? గర్వం. నాకన్నా గొప్ప దేవుడు ఉన్నాడా? నేనే దేవుణ్ణి. ఈ ఇశ్రాయేలు ప్రజలు నా కిందే బతకాలి, నేను పెడితేనే తినాలి, నేను ఆజ్ఞ ఇస్తేనే ఈ ప్రాంగణం దాటెళ్ళాలా. ఆ దినమునందు దేవుడు 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 అనుకుంటున్న ఫరోకు భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి మోషేను పంపించి, నిన్ను ఫరోకు దేవుని చేస్తున్నా, వెళ్ళు, దేవుడు అనుకుంటున్నటువంటి వాని యొక్క గర్వాన్ని అణిచివేయని మోషేను పంపించారు. మోషే ఏమేమి చేశాడో దానికి ముందే ఫరో అన్ని కార్యాలు చేశాడు, తెలుసా అండి? దేవుని యొక్క కార్యముల ముందు మోషే కార్యముల ముందు ఫరో కార్యములు ఎంత దిండుగా జరుగుతున్నాయి అంటే, మొన్నటి దినాలు మీకు చెప్పినట్లు కత్తితో జరిగిన పోరు కన్నా, కర్రతో జరిగిన పోరు కన్నా ఆత్మతో జరిగే పోరే ఎంతో గొప్పది. అలాగుననే పేతురు కూడా ఏం చేశాడు చెప్పండి? ప్రారంభమంతా గర్వమే. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరిని పక్కకు దోసేసిన పేతురు తాను దగ్గరుండి ఏం చేస్తాడు చెప్పండి? పరలోకమునకు తీసుకుని వెళుతున్నాడు. తనలో గర్వం అనే స్థితిని దేవదేవుడు హతమార్చారు. కాబట్టి ఈ రోజు పరలోకానికి వెళ్ళబోయే ప్రతి ఒక్కరిని ఎవరు సిద్ధం చేస్తారు చెప్పండి? పేతురు సిద్ధం చేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుని నామం మెరిగినటువంటి సంఘమా, ప్రియ దేవుని సంఘమా, గ్రహించండి. మొదటి లక్షణం ఏమిటమ్మా? అది. అందుకే చిన్నపిల్లలారా, పేతురే చెప్తున్నాడు నాలో ఉన్న లక్షణం ఇది. అందుకే చిన్నపిల్లలారా పెద్దలకు లోబడండి అని చెప్తున్నాడు. రెండవదిగా మనము చూసినట్లయితే బద్ధకం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. గద్దించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. చాలండి. పేతురుకు రెండవదిగా దేవదేవుడు చెప్పిన మాట ఏమిటి? మెలకువ. అంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమును పుచ్చుకున్న అతడు తన యందు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును ద్రాక్షరసం పుచ్చుకోగానే ఏమైపోయింది చెప్పండి? అమ్మయ్య, రక్షణ వచ్చేసింది. గెత్సెమనే తోటకు వెళ్ళి, ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఒక మేలు జరిగింది అనుకోండి, వెంటనే సన్నిధికి వచ్చి ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటాం. అవునా కదా? కానీ ఒక రక్షణ అనుభవం మనకు తనకి రాగానే ఏం చేశాడు పేతురు? గెత్సెమనే తోటకు వెళ్ళి ఏం చేశాడు? ప్రభుతో పాటు పడుకున్నాడు. బద్ధకము అనేటువంటిది రక్షణ రాగానే పేతురుకు వచ్చేసింది. అందుకే పేతురు తనకు తాను ఏమన్నాడు చెప్పండి? 9వ వచనం చూస్తే, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎదిరించండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే శరీరము ఆత్మకు, ఆత్మ శరీరములకు ఏమై ఉన్నది? విరోధి అయి ఉన్నది. అందుకే దానితో పోరాడండి. మీరు శరీరం చెప్తా ఉంటుంది, పండుకోరా ఎంతసేపు. సభలకు వెళ్ళాం కదమ్మా, నైట్ ఒక పని చూసుకునేసరికి లైటింగ్ పని చూస్తే 11 అయింది. 11 అయ్యేసరికి పొద్దున్న శుక్రవారం ప్రార్థన, అందరూ లేచిపోయారు. నేను ఎలా ఎందుకు అబద్ధం చెప్పటం ఏం చెప్తున్నా? 1 గంటలో సిద్ధపడి చేసి పండిట్లోకి వెళ్ళిపోవాలి.
పాపం మా వాళ్ళకు ఉన్నటువంటి టైంకి నన్ను లెగ్గొట్టే ఆలోచన కూడా ఎవరికి రాలా. పాపం వాళ్ళందరికీ 9:30కే పని అయిపోయింది. నేను ఇంకొక అయ్యగారు ఉన్నాం అనమాట. మేమిద్దరం అదే గదిలో పండుకున్నాం. ఆయనేమో నాకంటే ఒక అరగంట ముందు లేచారు, అరగంట తర్వాత లేచా. ఆయన స్నానం చేసి వచ్చి అయ్యా లేండి అయ్యా, ఎందుకంటే ఇప్పుడు కానీ ఆయన లేకపోయాడు అనుకో, నేను ముందు బాత్రూంలో పరిగెత్తుకుని వెళ్ళిపోతానని ఆయన ఆగి ఒక గంట తర్వాత అరగంట తర్వాత ఆయన క్రమాలు పూర్తి చేసుకుని వచ్చి తావులు కట్టుకుని అయ్యా లేకండి అయ్యా టైం అయిపోయింది అయ్యా అన్నారు. ఎంత అయింది అయ్యారు టైం అంటే, 8 అయింది అయ్యో, గంటలు పందిట్లో కూర్చోవాలంటే హోప్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా. లక్కీగా ఏంటంటే శుక్రవారం ఉపవాసం చేస్తాం కాబట్టి టిఫిన్ తినలేదు కాబట్టి టైంకి వెళ్ళి కూర్చున్నాను అక్కడ. ప్రార్థనను బట్టి దేవుని యొక్క స్థితి గమనించుకుంటూ మనము చేసే పనిలో శ్రద్ధ కలిగి ఉన్నాం, కానీ తదుపరి పని విషయంలో మనం ఏమిస్తూ ఉన్నాం? బద్ధకాన్ని చూపిస్తున్నాం. అమ్మయ్య ఆదివారం ఆరాధన అయిపోయింది, ఇంటికి వెళ్ళి తలాదులు పండుకోవచ్చు. రేపటి సాయంకాలం స్వస్థత ప్రార్థన వరకు మాకు ఇంకా ప్రార్థనతో ఏ పని లేదు. మళ్ళా స్వస్థ ప్రార్థన దగ్గర పడేసరికి అయ్యి బాబు ఇంకో గంటలో వెళ్ళిపోవాలి కదా, నిజమే, సర్లే రెడీ అవుతాం. అయ్యగారు ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, స్థూలు జరిగిస్తారు, కరెక్ట్గా వర్తమానికి వెళ్తే చాలు. ఈరోజు విశ్వాస ప్రమాణం అయిపోయి ఎంతమంది వచ్చారు చేసినట్టు? ఎత్తడానికి సముదాయిస్తున్నాం, ఎత్తడానికి కంగారు పడుతున్నాం, ఎత్తడానికి నొచ్చుకుంటున్నాం. మీలో మీ ఆత్మ నొచ్చుకునే పరిస్థితి మాత్రం తీసుకొని రావద్దు. అందుకే బద్ధకము ఏం తెప్పిస్తూ ఉంది చెప్పండి? రక్షణను దూరం చేస్తూ ఉంది. పేతురుకు కలిగినటువంటి శోధన అదే. రెండవది బద్ధకం. మూడవది మనము చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 58వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతా మేమవును నో చూడవలనని బండ్రౌతులతో కూడా కూర్చుండెను. ప్రభువు దేవుని ప్రియబిడ్డలారా, మూడవ స్థితి ఏంటంట? పేతురులో ఉన్న మూడవ లోపం ఏంటండి? లోక సహవాసం. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆ పై వచనం చూస్తే, అంటే 57వ వచనం చూస్తే, పట్టుకున్న వారు తీసుకుని వెళ్ళి కూడి ఉండి ఆయనను దూరము నుంచి వెంబడించలాగున లోపలికి పోయి దీని అంతమేమవును చూడవలనని. ప్రభువు దేవుని ప్రియబిడ్డలారా, చాలా సంతోషం. 3-4 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేసిన పేతురు ఆయన మరణ దినం సమయంలో, ఆయన సిలువను మోయించిన సమయంలో ఎవరితో కూర్చుని వేడుక చూస్తున్నాడు? అక్కడ రాశాం కదమ్మా, బండ్రోతులతో కూడా కూర్చుందని. ఎవరి దగ్గర కూర్చుని చూస్తున్నాడంట వేడుక? అయ్యా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నాయన ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టనయ్యా అని చెప్పినటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమ పడిస్తా ఉంటే ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళందరితో కూర్చుని ఆయన ఎంత బాధపడుతున్నారో, ఆయనకి ఏమవుద్దో, ఆయన ఏం చేసేస్తారో అని చూస్తున్నాడంట. అప్పటి వరకు దైవ సహవాసంలో ఉండి తర్వాత ఏ సహవాసానికి వెళ్ళని చెప్పండి? లోక సహవాసంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని సంగమా, దేవుని భక్తులైనటువంటి వారందరి ఆత్మీయ స్థితిని మనం చూసుకున్నట్లయితే ఎవరైనా లోకములో నుండి దేవుల్లోకి వస్తారు, కానీ పేతురు అట్లా కాదు. లోకములో నుండి దేవుల్లోకి వచ్చి మళ్ళా లోకంలో నుండి దేవుల్లోకి వచ్చాడు. పేతురు రా అన్నప్పుడు దేవుల్లోకి వచ్చారు. 3.5 సంవత్సరాలు దగ్గర పడినప్పుడు ప్రతి చిన్న విషయంలోనూ లోక సహవాసాన్ని దేవుని మాటలతో కలపటం, దాని ఉదాహరణ తెలుసుకోవటం, అవునా ప్రభువా అంటాం, మళ్ళా ఒక ప్రశ్న ఎత్తటం. ఏ మాటలు? ఈ మాటలన్నీ తిప్పి పాకరకి ఏం చేశాడు పేతురు? తన మాటలన్నీ, తన స్థితులన్నిటినీ జ్ఞప్తిలోకి తెచ్చుకుని చెవు నరికినంతసేపు కోపిష్టిగా కనబడ్డాడు. ఎప్పుడైతే దేవుడు ఆ చెవిని మరలా బాగు చేశారో, ఆ బాగు చేసిన తర్వాత ఆ స్థలం నుండి పేతురు వెళ్ళిపోయాడు. పేతురుకు జరిగిన ప్రతి సంగతి, యేసుక్రీస్తు ప్రభువారు జరుగుతున్న ప్రతి సంగతిని పేతురు దగ్గరుండి చూశాడు. ఇది లోక సహవాసమా కాదా? లోక సహవాసమా కాదా? కొంతమంది ఉంటారు,
నీకెంత సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయి, నేను ఎత్తుతాను, నేను మాట్లాడతాను, నీకు ఎంత గొడవ వచ్చినా అంట. తీరా అవసరం వచ్చి ఫోన్ చేస్తే ఏమైంది చెప్పండి? ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే వీడు బాగోలేదన్న సంగతి ఎవడో ఫోన్ చేసి చెప్పేస్తాడు వాడు ముందే. వీడు ఫోన్ చేస్తాడేమోరా, డబ్బులు అడుగుతాడేమోరా, జాగ్రత్తలో అంటాడు, ఆపేస్తావు అంతే. నీకు తెలుసు పెండియాల మహిమరాజు గారు వారు కుమారులు అన్నమాట, మొన్న పుట్టిన బాబు చెప్పా కదండి. ఆయన ఇంక్యుబేటర్ లో పెట్టారు బాబుని, నిర్దోలు పూర్ణిమ హాస్పిటల్లో పెట్టారన్నమాట. పెడితే డబ్బు అయితే ఉండగానే డాక్టర్ గారు మా చేతిలో ఏం లేదయ్యా, మా చేతిలో ఏం లేదు. ఇక్కడ డాక్టర్ గారు చేరేసి కూర్చున్నారు, ఈ పక్కన ఇంక్యుబేటర్ లో పిల్లలు ఉన్నారు. ప్రతి 8 minutes కి 7 minutes కి ఫిట్స్ వచ్చేసి పాపం పిల్లోడికి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆయన పక్కన ఉన్నారనమాట. అయ్యా ఇది పరిస్థితి అని అన్నారు. నేను వస్తానైతే పూర్ణిమకని మేమిద్దరం వస్తే వెంటనే ప్రార్థన చేస్తాడు. ఈయన పక్కన నిలబడి ప్రార్థనలు ఏకీవించలేకపోతున్నాడు. పిల్లోడి స్థితిని చూసి పాపం తండ్రి చూస్తున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాడు, ఫిట్స్ వచ్చేసింది. ఫిట్స్ వచ్చేసినప్పుడు తట్టుకోలేక ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతే వాళ్ళ అక్కగారు వచ్చి బిడ్డ పట్టుకున్నారు. అమ్మ మేనత్త దగ్గుమల సుశీల్ గారు హాస్పిటల్లో పనిచేస్తున్నారు కాబట్టి కంప్లీట్ కేర్ అంతా ఆవిడే దగ్గర ఉండి చూసుకున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, అప్పుడట మిషన్ అధికారులు ఫోన్ చేస్తే వాళ్ళు రాకపోయినా ప్రార్థన చేశారు. కానీ వారికి బాగా సహకరించినటువంటి వారు, ఆయన సేవలో సహకారులు ఉన్నటువంటి వారికి ఫోన్ చేస్తే ప్రక్క నుండి కూడా రాలేకపోయారంట. సెక్రటరీ గారు ఫోన్ చేస్తే ఏం కాదు బాబు, మేము ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేశారు అయ్య గారు. విజయవాడలో ఉన్న వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు అంత బిజీగా ఉన్న ప్రార్థన చేశారు. ఏమని సుధాకర్ అయ్య గారు జాయింట్ సెక్రటరీ గారు ఆయన ప్రార్థన చేశారు. అధికారులందరూ ప్రార్థన చేశారు. కానీ ఈ సేవలో పక్కన నడిపించడానికి సహకరించినటువంటి కొంతమంది వీటికి ఎలా ఉంది, అయ్యో ఎలా ఉంది బాబు అని కనీసం పలకరించడానికి కూడా. అంటే యేసు క్రీస్తు ప్రభువారిని గురించి అన్ని తెలుసుకున్న పేతురు, అన్ని కాలములోనూ ప్రభుతో సహకరించినటువంటి పేతురు అత్యవసర స్థితిలో ఏమైపోయాడు చెప్పండి? విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే యేసు క్రీస్తు ప్రభువారు పేతురుని విడిచిపెట్టేస్తున్నట్టు ఎలా ఉండదు? కేవలము లోక సహవాసమే. 4వది పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే 2వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 11-12 వచనాలు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్య జనులు మిమ్మలను ఏ విషయములో దుర్మార్గులని చూపింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి ధరిస్తున్న ధనమును దేవునికి మహిమపరచబడినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును ప్రతిమాలు కొనుచున్నాను. ప్రభునందు ప్రియులారా, 4వది శరీర సౌఖ్యం. 4వది ఏంటండి? శరీర సౌఖ్యం. చెప్పాను కదా, రాయిని గాయము చేసే కొద్దీ నూతన కాయాన్ని కాయము అంటే శరీరం. కాయం అంటే ఏంటండి? బాడీ, శరీరం. గాయము చేసే కొద్దీ కాయాన్ని ఏర్పాటు చేసుకునేది ఎవరో? రాయి. అంటే పేతురును దేవుడు ఎంత గాయం చేశారో, ఎన్నెన్ని మాటలు చెప్పి తను మార్చుకున్నారో, ఆ మాటల ద్వారా ఎంతో గొప్ప మార్పును చూశాడు పేతురు. పేతురుకున్నటువంటి గొప్ప స్థితి ఏంటో తెలుసా? శరీర సౌఖ్యం. యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేసినంత కాలం భార్య బిడ్డలు కూడా తన జ్ఞానములోనికి రాలా. ఎవరిని నెగ్గనిచ్చేవాడు కాదు పేతురు. నేను దేవుడితో ఉన్నా, నేను దేవుడితో నిలబడ్డా, దేవుడికి నేనే చేదోడు వాదోడు, దైవ సహవాసాన్ని తప్ప వేరొకరిని పేతురు ముట్టుకొనిచ్చేవాడు కాదు. దేవుని ప్రియబిడ్డలారా, అందుకే అతని శరీరము మీద దేవుని యొక్క స్పర్శ ఉండాలని ఆశపడ్డాడు. కాబట్టి పేతురు శరీర స్పర్శ కోసం, స్వస్థత కోసం ఎంతో మంది మంచాలు పట్టుకుని ఈదుల్లో కూర్చునేవారు. అర్థమవుతుందమ్మా? పేతురు తన స్వకీయ సౌఖ్యమును చూసుకున్నవాడే. ఏ విషయంలో చెప్పండి? లోకము చేయి తన మీద పండించేవాడు కాదు, దేవుని చేతి కోసమే ఆశపడేవాడు. అందుకే ప్రభువు తరువాత పేతురు ఎవరి మీద చెయ్యేస్తాడా, తన నీడ ఎవరి మీద పడద్దా అని లోకమంతా వేచి చూస్తుంది. మనకుండకూడని 4వ లక్షణం శరీర సౌఖ్యం. దేవుని ప్రియబిడ్డలారా, ఈ 4 గుణాలు పేతురులది పోయింది కాబట్టి తన స్వస్థపరిచే వరాన్ని పొందుకున్నాడు.
ఐదవదిగా మనం చూస్తే స్వశక్తి మీద ఆధారపడటం. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చూస్తే, సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. ఏం చేశారు చెప్పండి? ఏమయ్యా పేతురు, నీ ఇష్టానుసారంగా నువ్వు కత్తి తీసుకుని అని చెవి నరికేశావు. పాప భారము నేను భరించాలా, నువ్వు భరిస్తున్నావా? ప్రభు ఏమని అడుగుతున్నారు? నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుని అడిగారు ప్రభు. ఇప్పుడే కదయ్యా, ఇప్పుడే కదా గెత్సెమనే తోటలో ఒక గిన్నెడు కాగా నువ్వు అందులో ఇంకో చెంచా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నారు ప్రభు? ఆ పాత్రను చూస్తే చెమటలు పట్టేసి నీరు అనగా శరీరంలో ఉన్న రక్తం చెమటగా మారిపోయింది. ఆ వ్యాధులతో ఉన్నారు ఇంకా ప్రభు. ఆ ఉన్న ప్రభు యొక్క వ్యాధులను పేతురు ఏం చేశారు చెప్పండి? అందుకే స్వంత బుద్ధితో యేసు ప్రభువుని ఎరగలేం. అప్పుడే దేవుని యొద్ద నుండి సంపాదించుకున్న రక్షణ అనే స్థితిని ఒకరి చెవిని నరికి దేవుని యొక్క భారాన్ని ఎక్కువ చేసేసాడు. మన శక్తికి మించిన భారం పెట్టినప్పుడు దాని మీద ఒక దారపు రీలు పెట్టినా సరే ఏమైపోతాం? కూలిపోతాం. ప్రభు యొక్క వేదనదే. మన సొంత క్రియలతో, స్వకీయ క్రియలతో దేవుణ్ణి ఏం చేస్తున్నాం? బాధ పెట్టేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, నేను బట్టి రాపినానా? ప్రభు యొక్క క్రియలను గమనించుకుంటున్న మనము యేసు క్రీస్తు ప్రభు వారిని బట్టి ఈ దినము ధ్యానించుకొనబోయేటువంటి మాటలో 5వ మాట ఏం చెప్పండి? స్వంత శక్తితో ప్రభువును పొందుకొనలేం. 6వదిగా మనం చూస్తే ముగించుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం ఈ యేసును దీనికి మేమందరము సాక్షులము. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, మహాభక్తుడైనటువంటి పేతురు పిరికివాడు. మీకు తెలియని విషయం కాదు. పేతురు ఎవరండి? పిరికివాడు. ఇందాక బండ్రౌతుల గృహంలో అతడు చేరి యేసు ప్రభు వారి స్థితి ఏంటో చూస్తున్నాం అని చెప్పాం కదా. ఈ విషయములన్నింటినీ గూర్చి పునరుద్ధానములో మొదటి సాక్ష్య ఫలాన్ని చూచింది ఎవరు చెప్పండి? పేతురే. మగ్దలేని మరియ తర్వాత ఎవరు చూశారట? ఈ విషయం చెప్పగానే భక్తులు శిష్యులు ఆరా తీస్తుంటే పేతురు ఏం చేశాడంట? ఆ స్థలం నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇది జరిగినదా అని ఆ పునరుద్ధానమును గురించి చెప్పటానికి పరుగున ఆ యొక్క సమాధి స్థలానికి వెళ్ళిపోయాడు పేతురు. దేవుని ప్రియబిడ్డలారా, పేతురుకు యేసు క్రీస్తు ప్రభు వారు తాళపు చెవులు ఇవ్వటానికి కారణం ఏంటో నేను మీకు చెప్పలా, ఒక్క మాటలో చెప్పేస్తాను ఈ ప్రసంగాన్ని. పరిశుద్ధులకు యేసు క్రీస్తు ప్రభు వారు నువ్వు పేతురువు నీ పేనే సంఘం కడతానని చెప్పారు కదమ్మా. దేవుడు అన్నట్లు ఆకాశమా ఆలకించుము భూమి. ఈ భూమియే పేతురు. ఈ భూమి ఎవరండి? పేతురు. ఆలకించినటువంటి భూమి అనగా ఏ దేవుని యొక్క మాటలు ఆలకించిన ఏకైక శిష్యుడు ఎవరు? పేతురు ఒక్కరే. అలాగున పేతురు విన్నాడు కాబట్టి భూమి మీద ఉన్న సకల సంఘస్థులు అనగా సకల విశ్వాసులను, సకల జనులను పేతురు ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాడు? పరలోకం తీసుకెళ్ళబోతున్నాడు. ఒకప్పుడు దేవుని దరిదాపులకు కూడా ఎవరిని రానివ్వాల, కానీ ఈరోజు దగ్గరుండి సిద్ధపరచి దేవుని వైపు నడిపిస్తూ ఉన్నాడంటే తనలో ఉన్న పిరికితనమే కారణం. ఎందుకంటే ప్రియులారా, మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒక నూతులోనంట కొన్ని కప్పలు ఉన్నాయంట. ఒక నూతులు ఏమున్నాయి? కొన్ని కప్పలు ఉన్నాయంట. ఆ కప్పల్లో అన్ని ఈత కొడతా ఉన్నాయి. ఈత కొడతా ఉన్నప్పుడు ఒక చెవిటి కప్ప కూడా ఉందంట. అందులో ఆ గ్రూపులో ఏముంది? ఓ చెవిటి కప్ప ఉందంట. చెవిటి కప్ప ఉంటే
అక్కడ పైన ఉన్న జనాలు అందరూ ఒక మాట మాట్లాడుకుంటున్నారంట, అరే ఈ బావి పెద్ద బాగలేదురా, మొత్తం మురికి వాసన వచ్చేస్తుంది, ఇది ఉండటం వల్ల మన చుట్టుపక్కలంతా వేస్ట్ స్మెల్ వచ్చేస్తుంది, ఊళ్ళో వాళ్ళు చెత్త పట్టుకొచ్చి ఇందులో పోసేస్తున్నారు, ఇది డ్రైనేజ్ లా మారిపోయింది, దీన్ని పూడి చేద్దాంరా అన్నారంట. పూడి చేద్దాంరా అంటే ఏమైపోయింది చెప్పండి, ఏమని చెప్పండి? అప్పుడు ఈ కప్పలన్నీ అమ్మో వీళ్ళందరూ మమ్మల్ని మట్టిపేసి పూడి చేస్తారే, మేము చచ్చిపోతాము అని చెప్పేసి ఈ కప్పలన్నీ మాట్లాడుకుంటున్నాయంట. మనమందరం ఇక్కడ నుండి వేరే వేరే స్థలాలకు వెళ్ళిపోదాము, మన వల్ల కాదు, వీళ్ళు చంపేస్తారు మనల్ని అని చెప్పగానే అన్ని కప్పలు ఇవన్నీ తల ఇలా ఊపేసరికి ఈ కప్ప కూడా తలకాయ ఊపిందంట. ఓకేనా అంటే ఓకే అన్నట్టుగా తల ఊపిందంట. విషయం తెలియదు దీనికి, తలకాయలు ఆడుతున్నాయి కాబట్టి ఇది తలకాయ ఆడిచ్చిందంట. ఒక రోజంతా ఇవన్నీ పలానా రోజు వెళ్ళాలని చెప్పి అన్ని సర్దుకుంటున్నాయి అంట. వాళ్ళ సామాగ్రిలు భోజనాలు గట్రా అన్ని సర్దుకుని అన్ని సిద్ధం చేసుకుని మెల్లమెల్లగా ఒక్కొక్క కప్ప బావి మీదుగా ఎక్కుతా వెళ్తున్నాయంట. ఇవన్నీ ఏం చేస్తున్నారు బాబు అని ఇది కూడా దాని సామాగ్రి సర్దుకుని ఇది ఎక్కడో మొదలెడుతుందంట. ఎక్కడో మొదలు పెట్టేసరికి ఒక్కొక్క కప్ప ఎక్కుతూ ఎక్కుతూ ఉన్నప్పుడు వీడితో పాటు సమానంగా ఎక్కుతుందంట. అప్పుడు జనాలందరూ పైకి వచ్చారంట, అక్కడికి వచ్చి మాట్లాడుతున్నారంట, అరే లారీ కాంట్రాక్టర్ దొరకలేదురా మనకి, దీన్ని పూడి చేద్దామంటే సర్లే ఓ నెల రోజుల తర్వాత పూడిద్దాంలే అని అన్నారంట. లారీ కాంట్రాక్టర్ దొరకలేదురా మట్టి పూడి చేద్దామంటే టైంకి హ్యాండ్ ఇచ్చేసాడు రా, ఓ నెల రోజుల వరకు ఊర్లో ఉండడంట, ఓ నెల రోజులు దీన్ని వాయిదా వేసుకుందాం అన్నారంట. అనగానే ఈ కప్పలన్నీ హమ్మయ్యా వదిలేసినాయి అంట. మళ్ళీ వెళ్ళి అని ఇట్లు పడిపోయేసరికి అన్ని పడిపోయినాయి కానీ ఈ చెవిటి కప్ప మాత్రం ఎక్కేస్తుందంట. తెగ ఎక్కేసి ఇంక కింద చూడటంలా ఎక్కేస్తుంది పైకి, ఎక్కేస్తుండే ఒరే ఒరే అని అడుగుతున్నా సరే ఎవరిని పట్టించుకోవట్లేదు, అది చెవుడిది కదా ఎక్కేస్తుంది. ఎక్కేసిన తర్వాత ఈ ఒక్క కప్ప దాటేసింది అనమాట. ఆ కప్ప దాటేసిన తర్వాత ఒరే లారీ కాంట్రాక్టర్ లైన్ లోకి వచ్చాడ్రా, ఆడు ఊరు బాటలు లేదంట, లారీ దొరికేసిందిరా మనకు అనగానే అర్ధ గంటలో లారీ వచ్చి మొత్తం పూడి చేసిందంట. అంటే దాని చెవిటితనం దానికి లోపమైందా వరమైందా? దేవుని ప్రియబిడ్డలారా, పేతురు యొక్క పిరికితనం కూడా సంఘానికి వరమైంది. నేను పిరుకోనయ్యాను బాబు, మీరు మాత్రం లోకాన్ని చూసి పిరికోళ్ళు కావద్దు అని చెప్తున్నాడట. అందుకే కదా పరిశుద్ధంగా అతను చెప్తున్న మాట, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు తర్వాత దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. అతను ఏమంటున్నాడు, మీరందరూ అనుకుంటున్నారు అమ్మో మనం అయిపోయాం, ప్రభు అయిపోయారు, ప్రభు పని అయిపోయిందని అనుకుంటున్నారు, పిరికోళ్ళు అయిపోతున్నారు అందరూ. ఇతను ఏమంటున్నాడండి, ఆయన పాతాళములో పడిపోలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు, దాన్ని చూసి మీరు బిత్తరపోవద్దు, భయపడిపోవద్దు, ఆయన పునరుద్ధానుడే లేచాడు ఎప్పుడో చెప్పాడు కదా, ధైర్యం తెచ్చుకోండి. పేతురు ఎంత పిరికివాడో అంతే ధైర్యవంతుడు. అంతటి ధైర్యం ఎవరికి లేదమ్మా. నిజముగా అదే పేతురు పద్మాసు దీపములో ప్రభువు పెట్టారు అనుకో, అప్పుడు చూసిన ప్రభువుని పద్మాసులో కూడా తన కన్నులతోనే చూడగలడు. ఎందుకంటే ప్రభువు యొక్క నేత్రాలను ముక్కుసూటిగా చూడగలిగే ధన్యత పేతురుకు మాత్రమే ఉంది. ఎందుకు అంటే ప్రభువు పుట్టక ముందే పేతురు పుట్టాడు, ప్రభువు రక్షణ ఇవ్వటానికి ముందే శోకాన్ని పేతురే చూసేశాడు. అందుకే ఈ సహవాసము ప్రభువులో చిరకాలం ఉండాలంటే పేతురే సరి అని దేవదేవుడు పరలోక తాళం తీసుకొచ్చి పేతురు చేతిలో పెట్టారు. ఇదిగో నాకన్నా గొప్ప బాధ్యత చేస్తావు నువ్వు, నాకన్నా గొప్పగా నడిపిస్తావు నువ్వు సంఘాన్ని, నాకన్నా గొప్ప విశ్వాస జనాంగాన్ని ఏర్పాటు చేస్తావు. ప్రభు నమ్మారు పేతుర్ని. ఈరోజు నేను కూడా మిమ్మల్ని ఏం చేయాలి, మీరు కూడా నన్ను ఏం చేయాలి? నమ్మకమే జీవితానికి పునాది, లేకపోతే ఇక్కడే మనం అందరం సమాధి. ఏం రౌనంటరా కాదంటరా? అంటే బైబిల్ మిషన్ కు దైవజనుని యొక్క నమ్మకమే పునాది. బయలుపరచబడింది దేవదాసయ్య గారికి, దాన్ని మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. నమ్మి జీవించుడి అని రాశారు అయ్య గారు, అవునా? నమ్మి జీవించినట్లయితేనే లోకములో కాని స్థితులన్నింటినీ దేవదోడిని నుండి తొలగింపజేస్తారు. ఇక ఆఖరిగా మనము చూసినట్లయితే పారిపోవటం. 4వ అధ్యాయం 12వ వచనం, మొదటి పేతురు పత్రిక. ప్రియులారా, మిమ్మును శోధించుటకు
మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఏంటండి మీకు ఒక విషయం తెలుసా అండి? పక్కింటి దగ్గర నిప్పు అంటుకుందనుకో 10 బకెట్లు నీళ్ళు తెచ్చి మన ఇంటి మీద కొట్టేస్తాం మనం. తెలుసా మీకు? ఈ బుద్ధి ఉంటుంది కదా చాలా మంది దగ్గర. వాళ్ళెవరికో ఇల్లు బాగా తగలాడుతుందిరా అంటే అక్కడక్కడి నుంచో రవ్వలు వచ్చి నీ ఇంటి మీద పడతాయి అని నీ ఇల్లుని ముందే తడిపేస్తావు మగ్గులు ఇచ్చుకుని. నీకు సంభవించునేమో అని నువ్వేం చేస్తున్నావు? ఆశ్చర్యపడిపోతున్నావు. కరోనా ఎక్కడో వచ్చిందంట చైనాలో. అక్కడెక్కడో చైనాలో వస్తే ఇక్కడికి రాకముందే నువ్వు మాస్కులు కొనేసుకున్నావు, ఇక్కడికి రాకముందే నువ్వు శానిటైజర్ కొనేసుకున్నావు, ఇక్కడికి రాకముందే నువ్వు నీ ఇంట్లో పిల్లల దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు అందరినీ దూరం పెట్టేశావు. విచిత్రం ఏంటి తెలుసా అండి? అన్ని దూరం పెట్టేశావు. దేవుని కూడా, దేవుని నుండి కూడా దూరం. ఏమో దేవుని ద్వారా కూడా కరోనా వస్తుంది అనుకున్నారో ఏమో లోకం. అంటే పరిస్థితి ఎలా అయిపోయింది? ఈ శ్రమ నీకొచ్చునో, ఈ శోధన నీకొచ్చునో, ఈ పరిస్థితి నీకు సంభవించునో అని ఆశ్చర్యపడిపోతూ నువ్వు ఏమైపోతున్నావు? దూరస్తుడైపోతున్నావు. పేతురు చేసిన పని అదే. అమ్మో దేవుని పక్కన తిరిగా ఆయనకే సిలువ వేస్తే ఇంక నన్నేం చేస్తారు? చెవి నరికా నేను. ఆయన ఎవరి మీద చెయ్యలా, మాట ఇలా, రాయలా, తిట్టలా, కొట్టలా, అయినా ఆయనకు సిలువ వేశారు. నేను ఏకంగా సైన్యాధిపతి అనగా సైనికుడు చెవే నరికేశాను, ఇంకా నన్ను ఏం చేసేస్తారు వీళ్ళు? భయపడిపోయాడు. నువ్వు పేతురువే కదా, ప్రభు శిష్యుడివే కదా అంటే ఏ శిష్యునికి లేని పిలుపు పేతురికే ఉంది అక్కడ. నెక్స్ట్ నువ్వే అన్నట్లు అనమాట. వాడు అయిపోయాడు రా, నెక్స్ట్ నువ్వే అన్నావు అనుకో, అయిపోయేవాడు ఎలాగున్నా నెక్స్ట్ అన్నాడు మాత్రం బెత్తరపోతాడు. నేను ఒకప్పుడు మ్యాథ్స్ సమ్ చేశానండి. మ్యాథ్స్ సమ్ ఎలా చేశానంటే నెట్లో చూసి చేసేసా. క్వశ్చన్ ఒకటి ఆన్సర్ ఒకటి రాశాను అనమాట. నేను క్వశ్చన్ ఒకటి ఆన్సర్ ఒకటి రా. ఇప్పుడు చూసారా నేను ఇట్లా కదుపుతుంటే, స్క్రీన్ కదుపుతూ ఉంటే మధ్యలో జిగ్జాగ్ కింద వస్తుంది చూసారా? అలాగే కంగారులో రాసుకుంటూ జూమ్ చేస్తున్న కంగారులో నెక్స్ట్ సమ్లోకి వెళ్ళిపోయా. అంటే ఎలా ఉందంటే ప్రూవ్ ఇట్ అన్న దగ్గర ఆగా, అది వేరే దాంట్లోకి మారిపోయింది. దాని తర్వాత రాశాను తప్ప దాని వెనకాల ఏముందో చూసుకోలేదు. తప్పమని రాసేసా. సార్ మొత్తం సెలెక్ట్ చేసి మొత్తం అంతా చూసి కరెక్ట్ చేసినప్పుడు లాస్ట్ లో అన్నారు, చాలా బాగా చేసేవారు ఆ సమ్ము, కానీ ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ రాసుంటే చాలా బాగుండేదిరా అన్నాడు. అప్పుడు అన్నారు అనమాట, ఇది నువ్వు నెట్లో చూసి చేసావు కదరా అన్నాడు. అవును సార్ అన్నాను. అనేసరికి నీ సంగతి చెప్తా నాకు, హెచ్ఓడితో చెప్తా నాకు అని చెప్పేసి నన్ను పుస్తకంతో డోర్ బయట నిలబెట్టి లోపలికి వెళ్ళాడు అనమాట. హెచ్ఓడి దగ్గరికి వెళ్ళగానే లోపలకు నా ముందున్నాడు ఒకడు వెళ్ళాడు, వాడు అలాగే చేశాడు అంట పాపం. లోపలికి వెళ్ళగానే అరుపులు వస్తున్నాయి అని, వాడు పెద్ద పెద్ద అరుపులు నిలబడుతున్నాయి లోపల నుంచి. నాకేమర్థం కావట్లా. అయ్యో బాబోయ్ వీడిని దానిక తోయాత్రట్టున్నారు, ఇంక అయిపోయానని చెప్పేసి ఒక పక్క నుంచి కాళ్ళు ఉనికిపోతుంటే ఆయా కూర్చొని ఉంది. ఆయా కూర్చొని ఉంది అన్నాడు. కూర్చుని ఏం బాబు అంతలా ఉనికిపోతున్నావు, ఏమైంది బాబు అంటేను, మా అమ్మ ఇట్లా అయిందమ్మా పరిస్థితి, నేను సరిగ్గా చేయలేసమ్మ అంటేను, సారేమో మా ఊడి మీద అరిసేస్తాను కొట్టేస్తాను ఏమంటారు. ఊరుకో బాబు దాని గురించి కాదు, మన క్లర్క్ గారు 10,000 రూపాయలు ఇట్టగా హెచ్ఓడి దగ్గర నుండి దొంగతనం చేశాడంటే అందుకే కోపడుతున్నాడు ఆయన అనగానే అమ్మాయి అనుకున్నా. ఈ దొంగతనం బాధలో పడిపోయి నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన సార్లే తిట్టాడు ఆయన. మేము వెనక్కి వచ్చేసాం బానే. మా మ్యాథ్స్ అమ్మ ఆయన తిట్లుకి వచ్చింది అనమాట పాపం. దేవుని ప్రియబిడ్డలారా, పేతురుకున్నటువంటి బెదురు చూపు, బెత్తరపోవటం ఇదే. బైబిల్ మిషన్లో ఉన్నటువంటి మనము కూడా లోక క్రియలను బట్టి, లోక స్థితులను బట్టి వెనక్కి తగ్గేవారమే, తగ్గుచూ ఉన్నటువంటి మనమే దైవ సహవాసానికి దూరం అయిపోతున్నాం. అందుకే పారిపోవద్దు, శ్రమ వచ్చినప్పుడు సహించు అంటున్నారు. ఆఖరిగా పేతురు మహాభక్తుడు తెలియజేస్తున్నారు. పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూసుకున్నట్లయితే 3వ అధ్యాయం 2వ పేతురు రాసిన పత్రిక 14వ వచనము, ప్రియులారా మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఉండుడి. మనం ఆయన కంటికి ఎలా కనబడాలి? నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త. ఈ 7 లక్షణాలు, మొదటిది గర్వం, రెండవది బద్ధకం, తర్వాత చదువు తల్లి,
స్వశక్తి, లోక సహవాసం, తర్వాత శరీర సౌఖ్యం, సొంత శక్తిపై ఆధారపడటం, ఆఖరిగా పిరికితనం, పారిపోవటం. 7 లక్షణాలు పేతురులో ఉన్నాయా లేవా? 7 లక్షణాలు సంఘంలో కూడా ఉన్నాయి. 7 లక్షణాలు ఎవరిలో ఉన్నాయండి? సంఘంలో కూడా ఉన్నాయి. సంఘము యందు సంతోషము కలిగినటువంటి స్థితిని దేవదేవుడు పేతురు ద్వారా వెలించాడు. అందుకే 7 లక్షణాలు నువ్వు కనపరచబోయే, అనగా నువ్వు సిద్ధపరచబోయే సంఘంలో ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడు. నీ సంఘాన్ని ఎలా తయారు చేయను? నిష్కలంకులుగాను నిందారహితులుగాను నువ్వు సిద్ధపరచు. దానిని బట్టి జాగ్రత్త పడు అని పేతురుకు దేవుడు చెప్పాడంట. ఎందుకంటే ఈ ప్రపంచంలో క్రీస్తు సంఘము పుట్టింది గాని మొదటి అపోస్తుల సంఘ నాయకుడు ఎవరు చెప్పండి? పేతురే. ఎక్కడ స్థాపించారు తెలుసా? రోమ్ దేశంలో, పోర్చుగల్లో, రోమ్ దేశంలో స్థాపించారు. మీకు చెప్పాగా, మనకు తెలుస్తున్న 60 మంది దూతలే ప్రధాన దూతలు, 600 మంది ప్రధాన దూతల యొక్క స్తూప స్థితులను ఆ రోమ్ దేశంలో కళాఖండాలుగా చెక్కి పెట్టించారు. అది చాలా ప్రసిద్ధి చెందిన దేశం. అందువలన అతని మొదటి సంఘం ఎక్కడ ఉంది చెప్పండి? రోమ్ దేశంలో బిషప్ ఆఫ్ రోమ్ అని రాసి ఉంటది. పేతురు గారి యొక్క పేరు. మొదటి అపోస్తుల సంఘ నాయకుడు అపోస్తులుడైన పేతురు. దేవుని ప్రియబిడ్డలారా, రాయి అనగా విగ్రహం. ఈ లోకములో ప్రతి ఒక్క విగ్రహారాధికుడు, ప్రతి ఒక్క విగ్రహము ఎవరి దగ్గర మోకరించాల్సిందే? దేవుని దగ్గరే. యెహోవా మహాత్మ్యము గల దేవుడు. అన్య దేవతలందరూ ఆయన ఎదుట ఏం చేస్తున్నారు? ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయనను స్తోత్రిస్తూ ఉన్నారు. అందుకే రాయి అన్న దాని మీదే దేవుడు అక్కడ ఏం కట్టాడు? తన సంఘాన్ని కట్టాడు. ఈ లోకము పైన మీకు అధికారం ఇచ్చాడని సంఘాన్ని నిలబెట్టి చూపించాడు దేవుడు. అందుకే ఈ భూమిని ఆయన పునాదిగా పేతురు ద్వారా దేవుడు నడిపించుకున్నారు. ఈ దినమున బైబిల్ మిషనరీ వద్దకు వచ్చిన మనం కూడా మహోత్సవాల గురించి చెప్తున్నది అదే. ఏ స్థలములో పడుకోవటం వల్ల యాకోబు తలరాయి చేసుకున్న ఆ స్థితి పరలోక దర్శనాలు చూపించిందో, బైబిల్ మిషన్ మహోత్సవములలో కూడా ఆ సభా ప్రాంగణపు పునాది యాకోబు తైలముతో చేసిన అభిషేకపు పునాదే. ఆ స్థలమునకు దేవుడు పెట్టిన పేరు బేతేలు గృహము. ఆనాడు యాకోబు ఎలా వెళ్ళాడు, ఎలా వచ్చాడు? ఈరోజు ఆ సభల్లోకి మనం ఎలా వెళదాం, ఎలా వద్దాం? మీ ప్రశ్న, మీ జవాబు, మీ అంగీకారం మీకే చేస్తా ఉన్నా. అట్టి రీతిగా దేవదేవుడు జ్ఞానముతో కాక ఆత్మతో నిర్ణయదాయకమగు క్రియలను మీ అందు జరిగించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనములు. మా జనకుడు బయలుపరిచిన బైబిల్ మిషన్, నీవు మా జనకుడికి బయలుపరిచిన బైబిల్ మిషన్, మా జనకులు మాకు బయలుపరచుచున్న బైబిల్ మిషన్, మేము రాకడ సంఘముగా సిద్ధపడుటకు వెలువడిన బైబిల్ మిషన్, ఈ లోకమునకు ఇదే బైబిల్ సత్యము అని చెప్పుటకు క్రొత్త మిషనులు, క్రొత్త బోధలు అన్న విశ్లేషణను చూపించుటకు నాయనా, క్రొత్త బోధలు లేనిదే క్రొత్త మిషన్ ఎందుకు రావెలను? క్రొత్తవి రాగా పాతవన్నీయు క్రొత్తగా మిషనులో కలిసిపోనున్నట్లుగా నాయన, నీ పరిశుద్ధ హస్తములతో తండ్రి నిర్మించుకున్నటువంటి పరలోక పటాలమగు మహోత్సవముల వేడుకల విషయంలో అధ్యక్షత వహిస్తున్న మా నాయకులు రెవరెండ్ డాక్టర్ జె శామ్యూల్ కిరణయ్య గారిని, ప్రెసిడెంట్ అమ్మ గారిని, అధికార వర్గమైన వారిని, గవర్నింగ్ బాడీ సభ్యులని, ఏకీభవించు ప్రతి సంఘ బిడలను తండ్రి ఆ 4 దినములు నాయనాన్ని సాక్షాత్కారముతో నింపండి, నడిపించండి. మొదటిగా 26వ తారీఖు శుక్రవారముని ఉపవాస ధన్యతను చూపించండి. శనివారము 27వ తారీఖు పరిపూర్ణత అంతస్తులు ఇవ్వండి. 28వ తారీఖు నాయన ఆదివారము ప్రభువు దినముగా తండ్రి నీ ఆశీర్వచనమును దయచేయండి. 29వ తారీఖు స్వస్థత ప్రార్థన, వచ్చిన నీ బిడ్డలందరూ సంపూర్ణ వాక్య ఆహారముతో తండ్రి శుద్ధి చేయబడి సంపూర్ణ ఆశీర్వాద ఆరోగ్యములతో తండ్రి ఆ స్థలము నుండి తండ్రి ఆశీర్వాదాల మూటను కట్టుకుని వెళ్ళటానికి మీరే సహాయము దయచేయమని, మహిమ 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 పొందుమని
మోక్ష మార్గమునకు ద్వారమునకు పాలకునిగా పేతురును నియమించినట్లు ఈ మహోత్సవ మహిమ కాంతిని పరలోక ద్వారముల ద్వారా ఉంచిన పేతురు మహాభక్తునికి నాయకత్వం ఇచ్చినట్టు ఎందరో యాజకుల సమూహము ద్వారా పరలోక పటాలముని ఆ స్థలములోనికి దించి ఆత్మ వాలుతో మమ్మల్ని నడిపించుతున్న యేసు నామములు మిక్కిలి వినయముగా ప్రతిఫలాన్ని వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరలోకమందున్న ప్రభు యొక్క దీవెన ఆశీర్వాద హస్తము పరలోక పటాలము యొక్క సంపూర్ణ సహకారం తండ్రి ముమ్మరముగా మనకు సభా ప్రాంగణములో దయచేయును గాక. ఆమేన్. మరణాత.